మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ధనయోగ ఆదివారం. ఆషాఢ ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు. సాయంత్రం 5 గంటలకు బెల్లంతో ఇలా చేసి మట్టిలో పాతి పెట్టండి చాలు. 90 నిమిషాల్లో కష్టాలు కన్నీళ్లు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనిషి అన్నాక అనేక విధాలుగా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రము ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఎక్కువ వేదనకు గురి అవుతూ ఉంటారు. దాంతో ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఇలా కష్టాలతో కన్నీళ్లతో బాధపడేవారు ఆషాఢ ఆదివారం రోజు బెల్లంతో చిన్న పరిహారం చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే బెల్లం చాలా పవిత్రమైన పదార్థం, శుద్ధి అయిన పదార్థం, పవిత్రమైన పదార్థం కూడా. బెల్లంతో చేసే ఎటువంటి పరిహారమైనా సరే ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారో వారు ఆషాఢ ఆదివారం రోజు ఈ బెల్లం పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆషాఢ ఆదివారాలనే ధనయోగ ఆదివారాలు అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ పరిహారం చేసినా ధనయోగం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు కూడా ఈ బెల్లం పరిహారం చేసుకుంటే 100% ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఆషాఢ ఆదివారం రోజు బెల్లంతో ఏం చేసి ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వజ్ర వైడూర్యాల కన్నా తిరగలి రాయి ఎందుకు విలువైనది అని తెలిపే పవిత్ర కథను విందాం. అనగనగా నేపాలును ఓ రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర చాలా సంపద ఉండేది. అంటే ఎన్నెన్నో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు, ఇంకా ఎంతో బంగారం ఉండేది. ఎవరికీ లేనంత గొప్ప భవంతి ఒకటి ఉండేది ఆయనకు. ఆ భవనం కూడా భలే ఉండేది. ఎంతో అద్భుతంగా పెద్ద పెద్ద శిల్పాలతో చెప్పలేనంత అందంగా ఉండేది. రాజుగారు బంగారు పళ్ళెంలో భోజనం చేసేవాడు. వెండి గ్లాసుల్లో నీళ్లు త్రాగేవాడు. త్రాగేసి తన సంపద గురించి ఆలోచించుకునేవాడు. ఒక్కోసారి ఇంకా వేరే పనేమీ లేదంటే అట్లా నడుచుకుంటూ తన ఖజానాకు వెళ్ళేవాడు. ఖజానా అంటే సంపదను దాచుకునే గది. అందులో రాజుగారు తన దగ్గర ఉన్న ప్రత్యేకమైన వజ్రాలను, ముఖ్యమైన వైడూర్యాలను దాచుకునేవాడు. అవి కూడా ఎన్ని ఉండేవి అంటే వాటి రాసులతో గది అంతా నిండిపోయి ఉండేది. చిన్నపిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నట్లుగా దగదగా మెరిసే ఆ వజ్రాలతోటి ఆడుకునేవాళ్ళు రాజుగారు. కెంపుల కుంపలో పాదాలు దాచుకుని వాటి మీద పగడాలను అమర్చి ఎంత అందంగా ఉన్నాయి ఇవి అని మురిసిపోయేవారు. కొంతసేపు అట్లా ఆడి అలసిపోయి మరకతాల కుప్పను నెమిరి మంచంలాగా చేసుకుని వాటి మీద పడుకుని నిద్రపోయేవారు. ఖజానాలో అట్లా గడిచినంతసేపు రాజుగారికి సంతోషం ఇనుమడించేది. నేపాల్లో తనే గొప్ప రాజు అనిపించి మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది. తను ఖజానాలో ఎంతసేపు గడిపితే అంతసేపు మొలక నవ్వులు రువ్వుతూ ఉండేది రాజుగారి ముఖం. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడైన రాజును నేనే కావచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగేది. ఒక రోజున ఆయన రాజ్యానికి ఒక ఋషి వచ్చాడు. ఆయన మహాత్ముడని, జ్ఞాని అని అందరూ చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు. వినేసరికి నేను కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలి అనిపించింది ఆయనకు. వెంటనే బయలుదేరి ఋషి బస చేసిన తోటలోనికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. మా మందిరానికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి, మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ఋషి సరేనని రాజుగారి భవనానికి బయలుదేరి వచ్చాడు. ఋషి గౌరవార్థం రాజుగారు ఆ రోజు సాయంత్రం గొప్ప విందును ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఋషి పక్కన కూర్చుని స్వయంగా వడ్డించారు. ఆయనకు తన సౌధాన్నంతా తిప్పి చూపించారు. తన రాణులు ఉండే చోటు, ఆయనకు బస ఏర్పాటు చేశారు. అంతా అయ్యాక ఏనాడు ఎవ్వరికీ దక్కనంత గౌరవం ఋషికి ఇవ్వాలనుకున్నారు. దాంతో రాజు ఋషితో, స్వామి, నా ఖజానాను చూపిస్తాను, మీకు రండి. మీరు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఎన్నడూ చూసి ఉండరు. ఈ దేశంలో ఎవరి దగ్గర లేనన్ని విలువైన మణులు, మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎన్నంటే వాటి కుప్పలు ఖజానా పైకప్పును అంటుకుంటాయి. రండి చూద్దురు అని వెంట తీసుకుని వెళ్ళారు. రాజుగారు ఋషికి ఒక్కడికే ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చింది. ఇంతవరకు రాజుగారు తప్ప మనిషన్న వాడెవ్వడూ అస్సలు ఖజానాలోనికి అడుగే పెట్టి ఉండలేదు. రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా ఖజానాన్ని చూసి ఋషి ఆశ్చర్యపోతాడు, అదిరిపోతాడు
అసలు బహుశా ఈ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు ఆశీర్వాదాలు కూడా ఇవ్వవచ్చు, లేదా దేశాన్ని చక్కగా పాలించటంలో మెలకువలు ఏమైనా ఒకటి రెండు చెప్పి వెళ్ళవచ్చు అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరిచారు. 2 చేతులు బారజాపి ఋషిని లోనికి ఆహ్వానించారు. రండి మహర్షి, చూడండి, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ సంపదను చూడండి. కప్పునంటే ఈ పగడాల కొండలు చూశారా, ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇవి ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించిన రత్నాలు అంటూ కొద్దిసేపు మైమరిచిపోయారు. ఋషి చకచకా ఖజానా అంతా కలియతిరిగి చూశాడు. అప్పుడు ఋషి పెదవి విరుస్తూ, ఇంతేనా నీ సంపద అన్నాడు. ఆ మాట విన్న రాజుగారు నివ్వెరపోయారు. ఇంతింత విలువైన రాళ్ళు మీ కళ్ళ ముందు ఉంటే మీకు సంతోషము ఆశ్చర్యము వేయట్లేదా స్వామి, అట్లా అంటున్నారు అన్నారు. దానికి ఋషి నవ్వాడు. క్షమించాలి రాజా, కానీ నాకు నీ ఈ రాళ్ల కంటే విలువైన రాళ్ళు తెలుసు. వాటి విలువతో పోలిస్తే ఇవి అస్సలు రాళ్ళు కూడా కావు అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవటం రాజుగారి వంతు అయ్యింది. ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది. తన దగ్గర ఉన్న వాటికంటే విలువైన రాళ్ళు వేరే ఎవరి దగ్గర ఉండి ఉంటాయి అన్నది ఆయన ఊహకే అందని విషయం. ఓహో అట్లానా, తమరు అనే ఆ విలువైన రాళ్లేవో ఎక్కడ ఉన్నాయి అని వెటకారంగా రాజు ఋషిని అడిగాడు. తనకంటే ధనికులు ఉన్నారనే ఊహకే ఆయన నోరు చేదెక్కింది. రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు, ఇప్పటికా నిద్రపోవలసిన సమయం అయింది కదా అంటూ ఖజానాలోంచి నేరుగా పడకవైపుకు దారి తీశాడు ఋషి. ఆ రోజు రాత్రి పరుపు మీద అటు ఇటు ఎంత దొర్లిన రాజుగారికి ఇక నిద్ర పట్టలేదు. అసలు నాకంటే ఎక్కువ విలువైన రాళ్లను ఎవరైనా ఎట్లా సంపాదించి ఉంటారు అని ఒకటే మదనపడ్డాడు. ఋషి నిజమే చెప్తున్నాడంటావా, రేపు నిజంగానే చూపిస్తాడంటావా? ఆ రాళ్లను అన్న ఆలోచనతో రాత్రంతా కునుకు లేదు రాజుకు. ఎంతకీ తెల్లవారలేదు కూడా. చివరికి తెల్లవారింది. రాజు తెల్లవారుజామునే ఋషి దగ్గరకు వెళ్ళి, పదండి మరి, త్వరగా తయారవ్వండి, మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్లను అన్నాడు. ఋషి నవ్వాడు. అంతకంటే విలువైన రాళ్ల గురించి విన్న తర్వాత రాజుగారిలో ఎంత మార్పు, ఎంత ఆత్రపడుతున్నాడు వాటిని చూడాలని అని అనుకున్నాడు. ఋషి రాజుగారిని ఆయన భవంతిలోంచి బయటికి నడిపించాడు. ఇద్దరూ సన్నని ఓ బాట గుండా నడుచుకొని దగ్గరలో ఉన్న గ్రామోన్నొక దాన్ని చేరుకున్నారు. రాజుగారి ఆత్రం మరింత ఎక్కువైంది. ఈ పల్లెటూర్లలోన నా దగ్గర ఉన్న మనుల కంటే విలువైన రాళ్ళు ఉన్నాయా అనుకుంటూ అనుమానిస్తూనే నడుస్తూ ఉన్నారు. అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒక ఆవిడ కూర్చుని ఉన్నది. తిరగలిలో ధాన్యం విసురుతున్నది. ఆవిడ ప్రక్కగా నిలబడ్డారు ఋషి. అప్పుడు ఋషి రాజుతో, అవిగో చూడండి, ఆ రాళ్లతో ఆవిడ ధాన్యం విసురుతోంది, చూశారా అని గుసగుస అన్నాడు. విసురురాయి వైపు చూస్తూ రాజుగారు తిరగలిని ఋషిని మార్చి మార్చి చూసి విరగబడి నవ్వారు. ఏం ప్రత్యేకత కనపడింది స్వామి మీకు ఆ రాతిలో? ఇట్లాంటి రాళ్ళు వందలు వేళ్ళు ఉంటాయి. ఇది చాలా మామూలు తిరగలి రాయి. దీనికి అసలు ఏమీ విలువే లేదు అన్నారు ఎగతాళి ధ్వనించే గొంతుతో. ఋషి మూర్ఖత్వాన్ని తలుచుకున్న కొద్దీ ఆయనకు నవ్వు ఆగటం లేదు. రత్నానికి తిరగలికి తేడా తెలియనివాడు ఏమి ఋషి? ఇట్లాంటి వాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది అనుకుని రాజుగారు వెనుదిరిగి పోబోతూ ఉంటే ఋషి ఆయన్ని వెనక్కి పిలిచారు. ఇటు రా రాజా, ఇక్కడికొచ్చి ఈ రాయి ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు. ఒక రకంగా చూస్తే నువ్వన్నది నిజమే. దీనిలాంటి తిరగలి రాళ్ళు వందలు వేలు ఉంటాయి. కానీ మరో విధంగా చూడు, నీ ఖజానాలో బందీలై కూర్చున్న రాళ్ల కంటే వీటి విలువే ఎక్కువ. ఈ తిరగలి రాయి ప్రతిరోజు ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండిని ఇస్తున్నది. ఏ రోజుకు ఆ రోజు ఈమె కడుపు నింపుకునేందుకు ఇది ఆహారం అవుతున్నది. మరి నీ రాళ్ల వల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది? అవి ఎప్పుడూ అక్కడే పడి ఉంటున్నాయి అన్నాడు. ఆ మాటలు విన్న రాజుగారిలో ఆలోచన మొదలయ్యింది. నిజమే, తన రాళ్లతో నిజానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవి ఎందుకు పనికిరావు. ఎవరైనా కేవలం వాటిని చూడవచ్చు, తాము ఎంత ధనవంతులో తలుచుకొని గర్వపడవచ్చు, అంతే అని ఆలోచించసాగాడు. అప్పుడు ఆయన ఆలోచనలు అర్థమైనట్లు ఋషి అన్నాడు. ఇప్పుడు అర్థమైనట్లుంది రాజా, నీ దగ్గర ఉన్న రాళ్ళు ఎందుకు పనికిరావు. ఇక్కడ ఉన్న రాళ్ళన్నిటిల్లోనూ ఈ తిరగలి రాయిని మించిన విలువైన రాయి అసలు లేనేలేదు. ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకొనే లేదు, రోజు రొట్టె తయారు చేసుకుని తిననూ లేదు. మీ ఖజానాలో ఉన్న రాళ్ళన్నీ కలిసి కూడా చేయని పనిని
ఈ తిరగలి రాయి అవలీలగా చేస్తోంది. దీనికేం విలువ కడతావు అన్నాడు రిషి. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయమైంది. వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వల్లనే అని చెప్తున్న రిషికి తల ఒగ్గి నమస్కరిస్తాడు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఆదివారం రోజు కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకు ఒక బెల్లం ముక్కను తీసుకోండి. మామూలుగా మనకు బయట అర కేజీ కుందులు, పావు కేజీ కుందులు, కేజీ కుందులు, అన్ని రకాల సైజుల్లో కుందులు అమ్ముతూ ఉంటారు. ఈ ఆదివారం రోజు మీరు ఏదో ఒక సైజులో ఉన్న బెల్లం కుందిని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఒక వైట్ పేపర్లో పెట్టండి. బెల్లానికి మన కష్టాలను కన్నీళ్లను తొలగించే శక్తి ఉంది. మన ఇంటి పరిస్థితిని మార్చేసే శక్తి కూడా ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. ముందుగా అయితే కాగితంలో బెల్లం కుందిని పెట్టండి. ఆ తర్వాత 5 లవంగాలను కూడా బెల్లం పైన వేయాలి. ఆ పైన ఈ బెల్లం లవంగాలను పేపర్తో చిన్న పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ పొట్లాన్ని ఒక్కసారి మీ ఇల్లంతా తిప్పండి. తిప్పేటప్పుడు మాకు ఉన్న కష్టాలు పోవాలి, కన్నీళ్లు పోవాలి, మా జీవితం కూడా అందరిలాగా సంతోషంగా మారాలి అని మనసులో అనుకోండి. ఇలా ఈ పొట్లాన్ని ఇల్లంతా తిప్పేసిన తర్వాత మీ ఇంటి బయటకు తీసుకుని వచ్చి ఎక్కడైతే మట్టి ఉంటుందో అక్కడ పాతి పెట్టేయండి. అంటే పెరట్లో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, అందరూ నడిచే ప్లేస్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. ఏం పర్వాలేదు. ఇలా పాతి పెట్టడం వలన గంటన్నరలో మీకు ఫలితం వస్తుంది. 90 నిమిషాల్లో ఫలితం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి, కన్నీళ్లు పోతాయి, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు ధనయోగ ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసి కష్టాలు కన్నీళ్లు తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఆదివారం వస్తుందంటే చాలు ఏదో తెలియని ఆనందం అందరిలోనూ ఉంటుంది. ఈ ఆదివారం కోసం వారమంతా ఎదురు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆదివారం వస్తుందా అని. అంతలా ఈ ఆదివారం సెలవు అనే సంస్కృతి మనకు అలవాటైపోయింది. అసలు ఈ ఆదివారాన్ని సెలవు దినంగా మనం ఎందుకు అలవాటు చేసుకుంటూ ఉన్నాము? లేకపోతే ఎవరైనా ఈ ఆదివారం రోజు మాత్రమే సెలవు దినంగా మార్చారా? దానివలన మనకు కలిగే నష్టాల గురించి, ముఖ్యంగా ఆషాఢ మాసం మొదటి ఆదివారం రోజు ఏ పనులను చేయటం వలన సమస్యలు వస్తాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం అనే కాదు, ఆషాఢ మాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా ఈ నియమాలను మనం పాటించాలి. వాస్తవానికి అసలు ఆదివారం సెలవు అనేది మన సనాతన ధర్మ సంస్కృతిలో లేనే లేదు. దీనిని మనకు అలవాటు చేసింది ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయులు. పూర్వం రోజుల్లో, అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకోకముందు కుల వృత్తులు చేసుకునేవారు. నెలలో ఒకరోజు వారి పనులను ఆపి వారి పనిముట్లను శుభ్రం చేసుకోవటం, ఇంటి దగ్గర ఉండటం లాంటి పనులను చేసేవారు. పల్లెటూర్లలో, పట్టణాలలో కూడా మంగళవారము మరియు శుక్రవారం రోజులలో చౌరశాలలు అంటే బార్బర్ షాపులు ఉండేవి కావు. వాటిని మూసివేసేవారు. ఆదివారం రోజు తలకు నూనె రాసుకుని స్నానం చేయటం, మద్యం సేవించడం, మాంసాహారం భుజించటం లాంటి పనులను అస్సలు చేసేవారు కాదు. కాలక్రమేణా ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశానికి వచ్చి మెల్లమెల్లగా మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. అప్పటికి కూడా మన భారతీయులు పురాణాల శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం కలవారే, ఎంతో మేధా సంపత్తుతో, ఎంతో శరీర బలం కలవారే, సంస్కృతి సాంప్రదాయాలతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఆంగ్లేయులు భారతీయులకు ఇంతటి మేధాశక్తి, శరీర బలం ఎలా వస్తుందా అని ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా సరే వీళ్ళ సంస్కృతిని దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరని అంటూ ఉంటారు కదా. అలాగే మనలో ఉండేటటువంటి కొంతమంది స్వార్థపరులు భారతదేశ ప్రజలు ఇంతటి మేధాశక్తి, ఆరోగ్యం, బలము కలిగి ఉండడానికి కారణం సూర్య భగవానుడు అని కొన్ని రకాల పనులు ఆదివారం రోజు చేయకపోవటమే భారతీయుల మేధా సంపత్తికి, బలమైన శరీర ఆరోగ్యం కలిగి ఉండడానికి కారణం అని చెప్పారు. సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైన వాడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు అధిపతిగా ఉన్న రోజు ఆదివారం. కాబట్టి ఆదివారం రోజు కొన్ని పనులను చేయటం వలన ఆయన నుండి మనకు అందేటటువంటి శక్తి మనకు అందదు. దాని వలన మనం శక్తిహీనులుగా తయారవ్వటమే కాకుండా
రోగాల బారిన పడటం జరుగుతుంది. మన బుద్ధి మందగిస్తుంది. అప్పుడు అర్థమయ్యింది వారికి మన భారతీయుల సీక్రెట్. ఇదా మీ సంగతి అని అనుకుని అప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు, నిబంధనలు అనేవి అమలు చేశారు. ఆ విధంగా మనకు ఆదివారం రోజు సెలవు రోజుగా ప్రకటించబడింది. అది కాలక్రమేణా అన్ని ఆఫీసులలోనూ, అలాగే వారి కుల వృత్తులు చేసుకునే వారికి కూడా ఈ రూల్ అనేది అమలులోనికి వచ్చేసింది. ఎప్పుడైతే ఈ ఆదివారం సెలవు అనేది అమలులోనికి వచ్చిందో మిగతా రోజుల్లో ఎవరి పనులను వారు చేసుకుని ఒక ఆదివారం మాత్రమే తమ సరదాలు తీర్చుకొని పనులు చేయడానికి వీలుండేది. ఆ విధంగా ఆంగ్లేయులు కొన్ని సంవత్సరాలు పాటు మన దేశాన్ని పరిపాలించి మన దేశ సంస్కృతిని పూర్తిగా నాశనం చేసేశారు. ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ వారంతపు సెలవులు అనేవి అలాగే కొనసాగుతూ అది ఇంకాస్త ముందుకు వచ్చి కొన్ని సంస్థలు అయితే శనివారం రోజు కూడా సెలవు రోజుగా ప్రకటించాయి. అయితే చాలామందికి ఈ ఒక్క ఆదివారం మాత్రమే సెలవు కావటం వలన అన్ని పనులను ఆదివారం రోజు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇది కొన్ని సంవత్సరాలుగా మనకు ఆంగ్లేయులు అలవాటు చేశారు. ఆ పద్ధతిని మనం ఇప్పుడు కూడా అనుసరిస్తూ ఉన్నాము. అప్పటి నుండి మాంసాహారులు ఈ పదార్థాలను తెచ్చుకొని వండుకొని తినడానికి అవకాశం కుదురుతుంది. అలాగే క్షవరం చేయించుకోవటం, షేవింగ్ మరియు కటింగ్ చేయించుకొని తలంటు పోసుకొని స్నానం చేయటం కూడా ఆదివారం రోజున మాత్రమే చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఆదివారం రోజు ఇటువంటి పనులను చేయటం వలన అంటే మాంసాహారం తినటం, మద్యం సేవించటం, క్షవరం చేయించుకోవటం, తలంటు స్నానం చేయటం వంటి పనులను చేయటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. నిజంగా ఆదివారం ఇటువంటి పనులను చేయవచ్చా అని అంటే గనుక ఇటువంటి పనులను చేస్తే కలిగే ఫలితాలు వినడానికే చాలా ఇబ్బందిగా ఉంటాయి. కేవలం వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ధర్మం మీద నమ్మకం ఉన్నవారు మాత్రమే ఇటువంటి వాటిని నమ్ముతారు. మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యతను ఆదివారానికి ఇచ్చారు. మరి అటువంటి ఆదివారం రోజున ఇటువంటి పనులను చేస్తే నష్టపోతాము. ఆదివారం రోజు సూర్యుని ఆరాధించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. మనకు సూర్యాష్టకం అనేది ఒకటి ఉంది. ఈ సూర్యాష్టకంలో 2 ప్రధానమైన శ్లోకాలు అనేవి ఉన్నవి. అవి ఏమిటంటే ఆమేషం మధుపానం చయః కరోతి రవేర్ధినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. ఇక రెండవది శ్రీ తైల మధు మాంసాన్ని యస్య జేతు రవేర్ధినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఈ 2 శ్లోకాలకు అర్థం ఏమిటంటే ఆదివారం రోజు మాంసాన్ని స్వీకరించిన, మద్యపానం చేసిన అటువంటి వారు తర్వాత 7 జన్మల వరకు రోగగ్రస్తులవుతారు. జన్మ జన్మలకు దరిద్రాన్ని అనుభవిస్తారు. ఇది మొదటి శ్లోకానికి అర్థం. అదేవిధంగా 2వ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఆదివారం రోజు స్త్రీలతో సాంగత్యం, అదేవిధంగా నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం, మాంసాన్ని స్వీకరించటం వంటి పనులు చెయ్యని వారికి శోకము, దారిద్ర్యము, వ్యాధులు అనేవి సంభవించవు అని అర్థం. ఇది 2వ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం. ఇది పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇవి చేయకుండా మనం ఉండలేము, ఎందుకంటే ఆదివారం రోజే సెలవు కాబట్టి. కానీ ఆదివారం రోజు ఈ పనులు చేస్తే జన్మల జన్మల దరిద్రాన్ని అనుభవించక తప్పదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దారిద్ర్యం అంటే డబ్బులు లేకపోవటమే కాదు, అనారోగ్యం కూడా లేకపోవటం. మన పూర్వకాలం నుండి నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి తర్పణాలు, ఆర్జ్యం సమర్పించటం, సంధ్యావందనాలు వంటి పనులు చేయటం అన్నీ కూడా సూర్యుని ఆరాధించటంలో భాగాలే. ఇలాంటి ఆదివారం భారతీయులకు చాలా పవిత్రమైన వారం. అటువంటి రోజున వీకెండ్ అనే పేరుతో అపవిత్రమైన పనులను అలవాటు చేసుకుంటూ ఉన్నారు. మన సంస్కృతిని తక్కువ చేసి ఈ రోజున సెలవుగా ప్రకటించి తమకు తోచిన పనులు చేయటం వలన సూర్య భగవానుడి ఆగ్రహానికి లోనవుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు తెలుసు. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడే ఎలాంటి రోగానైనా సరే సూర్యకిరణాలు పడటంతో
నశించిపోతాయి. కాబట్టి ఆరోగ్యం ఎవరికి కావాలో వారు ఆదివారం రోజు, ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాల రోజు ఇటువంటి పనులు అంటే తలంటు స్నానం చేయటం, మాంసాన్ని తినటం, మద్యం త్రాగటం, స్త్రీలతో సాంగత్యం వంటి పనులను చేయకుండా ఉండటం వలన సూర్య భగవానుడి అనుగ్రహం వలన మీకు ఆనందం, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఒకవేళ ఆదివారం ఇటువంటి పనులు చేస్తే జన్మ జన్మల దరిద్రాన్ని అనుభవిస్తారు. ఈ నియమాలను ఒట్టి ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారమే కాకుండా ప్రతి వారంలో అంటే ఎప్పుడూ వచ్చే ఆదివారాలలో కూడా పాటిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.